నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందుగానే అంటే ఏప్రిల్ మొదటి వారంలోగే డిఎస్సి ప్రక్రియ అంతా పూర్తవుతుందని ఆయన హామీ ఇచ్చారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు, కానీ దీనిపైన ఏమీ మాట్లాడడం లేదు ప్రభుత్వం వాళ్ళని చెప్పి వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నది మనకి తెలిసిందే. మరి మొత్తానికి మొన్న కూడా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు, ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వక ముందే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందని. ఇప్పుడు మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ మొదటి వారంలోగే డిఎస్సి ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది అంటున్నారు. మరి ఏంటి సార్? యాక్చువల్గా మీరు ప్రస్తావించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వారి తొలి సంతకాన్ని మెగా డిఎస్సి నిర్వహణ కోసం అని చెప్పని చేయటం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఈ మెగా డిఎస్సి నిర్వహణ కోసం ఒక చిన్న ప్రతిబంధకం అడ్డొచ్చింది. అదేంటి అంటే ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు నుంచి ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ కోసం రాష్ట్రాలకి హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ మీద డిమాండ్ ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీలు మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ డిఎస్సి నిర్వహణ ఈ కేటగరైజేషన్ పూర్తయిన తర్వాత ఆ ఫలాలు ఈ డిఎస్సి లబ్ధిదారులకి ఈ డిఎస్సిలో ఉన్న ఆ పర్టికులర్ కేటగిరీ వారికి అందాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక కృతనిశ్చయంతో మొట్టమొదటగా ఎస్సీ వర్గీకరణ మీద దృష్టి పెట్టింది. ఓకే సార్. దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రా వారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేశారు. వారి రికమెండేషన్స్ మన రీసెంట్గా ప్రభుత్వానికి అందడం జరిగింది. ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక ఆర్డినెన్స్ విడుదల చేయడానికి సన్నద్ధం ఉన్నారు. సన్నద్ధం అవుతూ ఆ ఫలాలని మొట్టమొదటగా ఈ డిఎస్సి ద్వారానే ఆయా వర్గాలకు అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. వాస్తవంగా సాంకేతికంగా ఈ రిపోర్టు రావటం, ఆ రిపోర్టు ప్రభుత్వానికి చేరటం, దాన్ని అధ్యయనం చేయటం, దాన్ని అమల్లోకి తీసుకురావటం కోసం కొంత కాలయాపన జరిగింది. లేకుంటే డిఎస్సి ఎప్పుడో ఇంప్లిమెంటేషన్ అయిపోయి ఉండేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహణ చెయ్యండి అని చెప్పని వైసీపీ వారు డిమాండ్ చేయటం అనంటే తాతకు దగ్గులు నేర్పించినట్టు ఉంటుంది. లేదు అనంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు డిఎస్సి వ్యవస్థని ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారికి ముందు ఉపాధ్యాయ నియామకాలు ఎలా ఉండేవి అనంటే రాజకీయ నాయకుల ప్రాపకంతో, అప్పటి జడ్పీ చైర్మన్లుగా ఎవరుంటే వాళ్ళ ఇష్టాయిష్టాలతో, రికమెండేషన్లు, లంచాలతోటి, ప్రలోభాలతోటి ఈ టీచర్ల నియామకం జరుగుతుండేది. కానీ ఎన్టీ రామారావు గారు ప్రతిభకి పట్టం కడుతూ డిఎస్సి నిర్వహణ ద్వారా పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు జరగాలి, ఉపాధ్యాయులు భావి భారత నిర్మాతలు, నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులని ప్రతిభ ఆధారంగానే రాజకీయ ప్రమేయానికి అతీతంగానే జరగాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చారు. ఈ డిఎస్సి విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పుడు విడుదలైన డిఎస్సి నోటిఫికేషను అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకి నిర్ణయం తీసుకుంటూ సంతకం చేశారు. అధికారికంగా రేపు ఏప్రిల్ మొదటి వారంలో అమల్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ డిసైడ్ అవుద్ది. ఆ షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలు, ఎంపిక ప్రక్రియ విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. ఈ నోటిఫికేషను డిఎస్సి ప్రక్రియ బిగిన్ అయిన తర్వాత ఇది 16 నోటిఫికేషన్. ఈ 16 నోటిఫికేషన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 8 అమలు చేశారు. ఇది 9వ నోటిఫికేషన్. ఎన్టీ రామారావు గారు వారి పాలనా హయాంలో 3 నోటిఫికేషన్ అమలు చేశారు. అంటే 16లో
చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పాలనా హయాంలో ఎన్టీ రామారావు గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా 12వ నోటిఫికేషన్ ఇప్పుడు అమలు కాబోతుంది. 11 ఆల్రెడీ అమలయ్యి 1,70,000 మంది టీచర్లుగా నియామకం చేపట్టబడ్డారు వారిద్దరి హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు అమలు జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 సారి అమలు జరిగింది. అంటే 16లో 12+3 15 ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 15వ నోటిఫికేషను ఆయన విడుదల చేశారు. విడుదల చేసి ఏం చేశారు? విడుదల చేశారు అంతే. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యి రాత పరీక్షల ప్రక్రియ కొనసాగకుండా కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా డిఎస్సి రద్దయిపోయింది. ఆయన 2019 ఎన్నికలకు ముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 19,500 ఉపాధ్యాయ నియామకాలు చేశారు ఆయన పాలనా హయాంలో. ఈయన ఏం చేశాడు? 39,000 ఖాళీలు ఉంటే 19,000 భర్తీ చేశాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేస్తా. ఇక నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీలు అయ్యే ప్రతి ఖాళీలు కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎస్సి కండక్ట్ చేసి భర్తీ చేస్తానని చెప్పాడు. నమ్మారు యువత. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆశించే బీఈడి చదువుకున్న వాళ్ళు, సెకండ్ గ్రేడ్ టీచర్కు నియామకం కావాలనుకునే అభ్యర్థులు ఉంటారు కదా, వారు వారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాన్ని నమ్మారు. ఆయనకి ఓట్లేశారు, అధికారం దక్కింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో పూర్తి స్థాయి పాలన చేసిన ప్రభుత్వం నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా అమలు చెయ్యని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, వైసీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వంకలు పెట్టడం అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా హనుమంతుడి ముందు కుప్పిగంతులు. 1,70,000 ఉపాధ్యాయ నియామకాలు చేసిన ట్రాకు ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు 16,348 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. నిర్ణయం తీసుకున్నారు, రేపు అది అమలు కాబోతుంది. ఖచ్చితంగా టైం బౌండెడ్ షెడ్యూల్లో అమలు అయి తీరుతుంది. ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పోటీ పరీక్షలో వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు, మెరుగైన ప్రతిభ కనపరిచిన వాళ్ళు, పారదర్శకంగా ఒకరికొక రూపాయి లంచం ఇచ్చే పని లేదు, ఒకరితో రికమెండేషన్ అవసరం లేదు, పారదర్శకంగా వాళ్ళ ప్రతిభ ఆధారంగానే వాళ్ళకి ఆ నియామక ఉత్తర్వులు అందుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వైసీపీ పార్టీయో ఇచ్చే ఉచిత సలహాలు వారు అమలు చేసి ఉన్నట్టయితే వారి కాలంలో వారికి కొంత క్రెడిబిలిటీ దక్కుండేది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా మొదటి నుంచి ఏ అంకిత భావాన్ని అయితే విద్యారంగం మీద కనపరుస్తూ వచ్చారో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి కిలోమీటర్కి ఒక స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పనే విధానాన్ని అమలు చేసి చూపించి విద్యా వ్యవస్థని పటిష్టం చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రం మొత్తం మీద అటు గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలిపి కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. వాటిని ఒక్కసారిగా 350 కాలేజీల సంఖ్యకి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. విద్యని ప్రజలకు చేరువ చేసింది చంద్రబాబు నాయుడు గారు. పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాలనా హయాంలో రేపు చెప్పిన విధంగా ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయడం ద్వారా తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఆయా వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేకూరుస్తా. 100కి 100 పాళ్ళు డిఎస్సి ప్రక్రియ సకాలంలో పూర్తవుతుంది. ఆ ఉద్యోగార్థులకి ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందటం ఖాయం, వాళ్ళు ఆ ఉద్యోగాల్లో చేరటం ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.